ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్యానెల్‌లో ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులకు నా నమస్కారాలండి. నమస్తే అండి. ఇప్పుడు గతంలో బడ్జెట్లు ఇప్పుడున్న బడ్జెట్‌కి కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉమ్, ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం జరిగిందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే గతంలో విభజన హామీలో ఉన్నటువంటి చట్టాల గురించి అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆ వైకాపా ప్రభుత్వం వాళ్ళు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఉమ్, ఇప్పుడు ఏదైతే మరి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుసార్లు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ ని మేము ఆదుకుంటామని చెప్పడం, అదేవిధంగా మోడీ గారు బహిరంగ సభలు పెట్టినప్పుడు ర్యాలీలు పెట్టినప్పుడు కూడా ప్రత్యేకంగా అమరావతి పోలవరం లాంటి మాట్లాడండి సైదా గారు. వాయిస్ వస్తుందండి. వాయిస్ చెప్పండి చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా మేము సహాయం చేస్తాం. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ అన్నపూర్ణ స్టేట్ ని మేము మిగిలిన స్టేట్స్ కన్నా భిన్నంగా చూస్తామని చెప్పడం ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఈ కేంద్ర బడ్జెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 2024 బడ్జెట్ నిర్ణయాల్లో కీలకంగా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఉమ్, దీనిలో ప్రధానంగా ఏంటంటే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు సహాయం చేస్తామన్నారు. ఇది ఏంటి? ప్రతి ఏడాదికి 15,000 కోట్లు అండి. ఇక్కడ చాలా మంది ఏదో ఈ బడ్జెట్ కి అనుకుంటున్నారు. ఇది ప్రతి ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు సహాయం చేస్తా ఉన్నారు. దానితో పాటు పోలవరం త్వరితగతిన నిర్మాణం అవటానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం కూడా చాలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, సామాన్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఉమ్, దీంతో పాటు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైనటువంటి మేము సహాయం చేస్తామనటం, అక్కడ వెనుకబడిన జిల్లాలకి ఇచ్చే ప్యాకేజ్ ని మేము ఇస్తామంటాం కూడా అది చాలా మంచి సుపరిణామం ఉంది. దీంతో పాటు పారిశ్రామిక కేంద్రాలుగా ఓర్వకల్లు, కొప్పర్తి ఈ రెండు కూడా మేము అభివృద్ధి చేస్తామని ముందుకు రావటం. దీంతో పాటు నీరు, విద్యుత్తు, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను దశల వారీగా మేము పూర్తి చేస్తామనటం. ఇదే విధంగా విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ కి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ ను కూడా మేము త్వరితగతిన పూర్తి చేస్తామంటున్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి మొన్న ఎలక్షన్స్ లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారనే దానికే ఈ యూనియన్ బడ్జెట్ 2024 బడ్జెట్ అండి. దీనిలో అలొకేషన్స్ చెబుతూ కూడా మేము కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ కు రావడానికి మేము చర్యలు తీసుకుంటామని కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం చాలా మంచి విషయం. రైట్. దీంతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు అపోజిషన్ లో ఉండారో వాళ్ళందరూ కూడా మొన్నటిదాకా ఏదేదో మాట్లాడారు. ఈ బడ్జెట్ అలొకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ నోర్లు మూపించారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఉమ్, ఖచ్చితంగా మనం చాలా సార్లు చూసామండి, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుంది, మేము ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుంది, మీరెందుకు కేంద్రాన్ని నిలదీయట్లేదని చెప్పి పలుసార్లు మేము చాలా సార్లు అన్ని వేదికల ద్వారా మాట్లాడినటువంటి అంశాలు ఒకసారి గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో మరి ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి కానీ రాష్ట్రానికి వచ్చే అలొకేషన్స్ గురించి కానీ ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడే పరిస్థితుల్లో ఆయన లేడు. ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తూనే అరే కేంద్రం మెడలు వంచుదాం అనుకున్నాను, కానీ కేంద్రానికి ఫుల్ ప్లెడ్జ్ గా మెజారిటీ ఉంది, నేను ఇప్పుడు వాళ్ళని ఏం చేయలేను, నేనేమన్నా కానీ కేంద్రాన్ని అంటే నా మెడలు వంచేసేటట్టున్నారని చెప్పి ఆయన బహిరంగానే మాట్లాడారు. ప్రెస్ మీట్ ముందరే మాట్లాడారండి. దీంతో పాటు ఏంటంటే మీరు చూడండి, గతంలో కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి చాలా కష్టపడేవాళ్ళు. అక్కడికి వెళ్ళి ఏది మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకు అవుట్రేట్ గా అంతమంది ఎంపీలు ఉన్నా కూడా మరి పార్లమెంట్ లో మాట్లాడలేకపోయారు, అదేవిధంగా రాజ్యసభలో మాట్లాడలేకపోయారు. పైపెచ్చు ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు మాట్లాడిన దాఖలా లేదు. కానీ ఒక ఎంపీని డిస్మిస్ చేయాలి, ఒక ఎంపీని బర్తరఫ్ చేయాలని అని దానికోసం మాత్రం వాళ్ళ 25 ఎంపీలు అందరూ కలిసి రాజ్యసభ సభ్యులతో సహా ఆ రోజు 26 మంది ఉన్నారండి. వీళ్ళందరూ ప్రత్యేక విమానంలో మోదీ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే సాగిలా పడిపోయారు. మేమేమంటామంటే మీరు చూడండి, ఈ కూటమి పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నిర్ణయం కూడా కేంద్ర సహాయ సహకారాలు ఉంటున్నాయి రాష్ట్రానికి. మీరే చిన్న విషయం తీసుకున్నా గానీ కేంద్రం మేమున్నాం మీకు భరోసా అని చెప్పి ముందరకు వెళ్ళమంటున్నారు. మీరు చూస్తే ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇస్తున్నారంటే 5 సంవత్సరాల్లో దాదాపు మీరు చూడండి 5 years ఇస్తారు, 75,000 కోట్ల రూపాయలు ఇస్తారండి. త్వరితగతిన బ్రహ్మాండంగా అమరావతిని అభివృద్ధి చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉద్యోగ కల్పనలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. దీంతో పాటు ఈ 2024 కేంద్ర బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేశారు.
దీంతో పాటు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి కూడా పలు వినూత్నమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నాం అని చెప్పడం కూడా ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక విధంగా చెప్పుకోవాలంటే యువతకి పెద్దపీట వేశారు ఈ బడ్జెట్ లో. మీరు అలొకేషన్స్ కూడా చూసుకుంటే పారిశ్రామికంగా దీనితో పాటు టెక్నికల్ గా అభివృద్ధి చేయడానికి ఈ 2024 బడ్జెట్ లో చాలా క్రియాశీలకమైనటువంటి సూచనలు అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. నిర్మలా సీతారామన్ గారు తను మాట్లాడుతా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి న్యాయం చేయాలి, దాంతో పాటు మిగిలిన రాష్ట్రాలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలనేది ఆమె మాటల్లో స్పష్టంగా ప్రజలకు తెలుస్తుందండి. మీరు ప్రధానంగా చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో పారిశ్రామికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ మౌలిక వస్తువులు ఇవ్వటంలో కానీ అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే వెనుకబడి ఉంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి నిధులకి గ్రాంట్లు కట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయనకి మనసొప్పల. వాస్తవంగా కొన్ని కేంద్ర ప్రాజెక్టులు ఉంటాయండి, కీలకంగా వీటిల్లో ఉండే ప్రాజెక్టులు ఏంటంటే ఇది పూర్ణోదయ అనే పథకం ఉంది. ఇది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్. సాహిబ్ గారు ఒక్క నిమిషం, అంటే బడ్జెట్ గురించి డీటెయిల్డ్గా మళ్ళీ ఒక్కసారి మాట్లాడదాం. మిగతా వాళ్ళతో మాట్లాడి ఏపీకి సంబంధించి మాట్లాడుతున్నాం మనం ప్రస్తుతం. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులకు సంబంధించి